ఆస్ట్రేలియన్లకి చైనా ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఎట్లాగంటే, సాధారణంగా మన దగ్గర కూడా పోర్ట్ ఇదివరకు మనం చాలా లైట్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పోర్ట్‌ల అభివృద్ధి జగన్ ప్రస్తావించిన తర్వాత అతను బిగిన్ చేశాక ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 8 పోర్ట్‌లు, 10 పోర్ట్‌లని మాట్లాడుతున్నారు. అదే సమయం దాని ఆధారితంగానే మనం బ షిప్ బిల్డింగ్ కంపెనీలని, లేకపోతే గనక షిప్ డిస్మాంటిల్ కంపెనీలని ఇట్లాంటివి కూడా ప్లాన్ చేస్తాం. అట్లాగే మన అదానీ వాళ్ళెళ్ళి ఇతర దేశాల్లో పోర్టులు తీసుకోవడం ఇదంతా జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఇట్లాంటిది జరిగింది. పోర్ట్ ఆఫ్ డార్విన్ అని ఆ మధ్యన దానికి టెండర్లు పిలిచారు 2015 సంవత్సరంలో. ఆస్ట్రేలియాకి సంబంధించినట్టు నార్దర్న్ టెరిటరీలో ఇది ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పోర్టు. దానికి వేలం వేసినప్పుడు ఆస్ట్రేలియన్ కంపెనీలు పార్టిసిపేట్ చేయాలా లైట్ తీసుకున్నాయి. చైనా కంపెనీ దాన్ని వేలానికి వచ్చింది. 99 సంవత్సరాల వేలం తీసేసుకుంది. అయితే ఆస్ట్రేలియా తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, ఆ పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలకే కాదు, రక్షణ పరంగా ఆస్ట్రేలియాకి అత్యంత ముఖ్యమైంది అని తేల్చింది. డార్విన్స్ లొకేషన్ అన్నటువంటిది స్ట్రాటజికల్‌గా ఇంపార్టెంట్ అని తేల్చింది. డిఫెన్స్ లాజిస్టిక్స్‌లో ఇండో పసిఫిక్ మొత్తానికి అది కీలకమైనటువంటి స్పాట్ అని తేల్చింది. దాంతో ఇప్పుడు ఆ ప్లేస్ ఆ పోర్ట్‌నికి ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాం. ఆ పోర్ట్ లీజ్ రద్దు చేస్తాం. మేము తీసుకుంటాం అంటే చైనా దాని మీద ఘాటుగా స్పందించింది. ఆస్ట్రేలియాని జియో జియాన్ ఎవరైతే చైనా అంబాసిడరో అది మేము పబ్లిక్‌గా వేలంలో కొనుక్కున్నటువంటిది. ఇప్పుడు అది లాక్కుంటానంటే ఎట్లా అంగీకరిస్తాం? కుదరదని తేల్చి చెప్తున్నారు.